ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాల ఏర్పాటు జరుగుతుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఆమె గంగపట్నంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి గ్రామాలను పట్టణాల్లో మార్చాలనే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇప్పుడిప్పుడే వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు. మన మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు మొన్న 4వ తేదీకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి పూర్తయింది. మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి రేపు 12వ తేదీకి ఒక సంవత్సరం అవ్వబోతుంది. ఈ సంవత్సరం రోజులు మన మంచి ప్రభుత్వంలో మనం చేసుకున్న ఇప్పుడు ఏవైతే కంప్లీట్ చేశామో అవి కానీ, అదేవిధంగా రాబోయే రోజులకి శంకుస్థాపనలు చేసుకునేవి కానీ, ఒక పల్లె పండుగ అనే పేరుతో మనము ఈ సంవత్సరం కాలం అయిపోయిన దాన్ని సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో పల్లె పండుగ కార్యక్రమంలో మొట్టమొదట ఇందుకూరుపేటతో మొదలు పెట్టాము. ఈరోజు గంగపట్నంలో ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనము జల్ జీవన్ మిషన్ కింద 38.7 లక్షల అంచనా వ్యయంతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పల్లెలన్నీ ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత పల్లెలన్నీ పట్టణాలుగా ముందుకు తీసుకుపోయే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరమో గత 5 సంవత్సరాల్లో ఏవైతే మనకి మౌలిక సదుపాయాలు అనేది మాటకి మనం నోచుకోలేదో, ఏ రోడ్డుకైతే ఒక్క తట్ట మట్టి కూడా వేయలేకపోయామో అవన్నీ కూడా ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 నెలల్లో మనం మొదలు పెట్టుకోవడం జరిగింది. కొన్ని పూర్తి చేసిన పనులు ఓపెనింగ్ చేసుకుంటున్నాం, ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ రోజు ఈ సీసీ రోడ్డు ఇక్కడ ఈనాడు కాలనీలో ఈ సీసీ రోడ్డు వేసి ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి కనీసం మనము కొన్ని పనులు మన హ్యాబిటేషన్స్ లో మన కాన్స్టిట్యున్సీలో మొత్తం ప్రతి దగ్గర కూడా 5 లక్షలు 10 లక్షల పనులతో మనము ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది. ఇది సంవత్సరం మాత్రమే, 12 నెలలు మాత్రమే జరిగింది. రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి పథకాలతో మనం ముందుకు వెళ్ళబోతున్నాం. ఇప్పుడే ఎల్లుండి స్పౌస్ పెన్షన్లు ఇవ్వబోతున్నాం, వితంతు పెన్షన్లు. మన కాన్స్టిట్యున్సీకి ఆల్మోస్ట్ 450 మందికి కొత్త పెన్షన్లు, స్పౌస్ పెన్షన్లు ఇవ్వబోతున్నాం. ఇదే విధంగా రాబోయే రోజుల్లో తల్లికి వందనం ఇంకొక వారం రోజుల్లోనే ఇవ్వబోతున్నాం. అదేవిధంగా 12వ తేదీ తల్లికి వందనం కూడా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా మనము రైతుకి ఏదైతే లబ్ధి చెందుతో రైతు భరోసా కూడా ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకి ఉచిత బస్సులు కూడా వేయబోతున్నాం. ఈ 12 నెలల్లో మనము అందరూ మాట్లాడుకున్నట్టు మనకి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మీకు ఇచ్చిన మాట తప్పలేదు. ఇప్పుడు మీకు తెలియంది ఏంటంటే, మీరందరూ ఇప్పుడు ఇక్కడ చాలా మంది అమ్మ మా కాలనీ చూస్తురా, మాకు ఇల్లు లేవు, మా ఇల్లు చూస్తురా అని చెప్తున్నారు. మీరు నన్ను ఇప్పుడు అడిగిన ఈ ఇల్లు డేటా మొత్తం, స్టేటస్ మొత్తం, ఎవరికి ఇల్లున్నాయి, ఎవరికి ఇల్లు లేవు, ఎక్కడ పగిలిపోయిన ఇల్లులున్నాయి, అవి తిరిగి కట్టాల్సింది ఎక్కడ, ఎవరికి ఇళ్ల స్థలాలు లేవు, ఇదంతా కూడా మన హౌసింగ్ వాళ్ళు, మన సచివాలయం సిబ్బంది మొత్తం ఎన్రోల్ చేస్తున్నారు. మీకు అందరికీ కూడా, ఎందుకంటే ఈ వ్యవస్థ మొత్తం సరిగా లేదు గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో. దీన్ని అంతా మనం చక్కబెట్టుకొని అసలు ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి ఇల్లు లేదు, ఇచ్చినోళ్ళ పేరు మళ్ళీ ఉందా లేదా, ఇవన్నీ చక్కబెట్టుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది. ఇళ్ల స్థలాలకు కూడా అందరికీ ఇవ్వబడతాయి. అదేవిధంగా ఎక్కడైనా ఎస్టీ ఇళ్ళు అప్పుడు ఇందరమ్మ దీనిలో వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా పగిలిపోయి ఉన్న వాళ్ళకి ఇల్లు ఉరుస్తున్నా ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తిరిగి మళ్ళీ కూడా ఇస్తారని చెప్పి మొన్నే హౌసింగ్ పీడీ గారు కూడా చెప్పారు. సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం రోడ్లు వేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఎన్ఆర్జీఎస్ లో మళ్ళీ
కాలువలు కానీ ఇవన్నీ ఎవరెవరికి చౌటి కాలువలు లేవో అవన్నీ ఇస్తాం.